సంక్రాంతి అంటేనే ఇంటింటా సంతోషాల సంబరం. ఆ వేడుకల్లో బొమ్మల కొలువుది ప్రత్యేక స్థానం. విజయవాడ గ్రామీణం గూడవల్లికి చెందిన సాంబశివరావు కుటుంబం కొన్నేళ్లుగా బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తూ ప్రత్యేకత చాటుకుంటోంది. కేవలం భక్తి ప్రధానమే కాకుండా పిల్లలకు విజ్ఞానం, వినోదం, సంస్కృతి సంప్రదాయాలపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో ఈ కొలువు ఏర్పాటు చేస్తున్నారు. బంధుమిత్రులను పిలిచి సంక్రాంతి విశిష్టతను పిల్లలు, యువతకు తెలియజేస్తున్నారు. దేవుళ్ల బొమ్మలతో పాటు వివిధ జంతువులు, పక్షుల, పండ్లు, చెట్ల బొమ్మలను కొలువులో ఉంచారు. కొండపల్లి బొమ్మలు, నక్కపల్లి బొమ్మలు కొలువులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంక్రాంతి అనేది ఎందుకు వచ్చింది అంటే, మనం సూర్యుడు ఒక రాశి నుంచి వేరొక రాశిలోకి సంక్రమణం జరుగుతుంది. ఈ పండుగను మనం 3 రోజులుగా చేసుకుంటాం. మొదటి రోజు భోగి, రెండవ రోజు పండుగ, మూడవ రోజు కనుమ. కనుమ రోజు జంతువుల్ని పూజ చేస్తాము. పండుగ రోజు పెద్దలను పిలుచుకుంటాము. భోగి రోజు పిల్లలకి భోగి పళ్ళు పోయడం, బొమ్మల కొలువు పెట్టుకోవడం, సంది గొబ్బెమ్మలు పేరంటం చేయడం. భోగి నాడు కొత్త బియ్యంతో పాయసం వండుకుంటాం. కొత్త అల్లుల్ని పిలుచుకుంటాం. అంతా సందడిగా ఉంటుంది. ప్రతి జీవికి ఒక హక్కు ఉంది, ఒక బాధ్యత ఉన్నది అని తెలియపరచడానికే ఈ బొమ్మలన్నీ ఇక్కడ కొలువై ఉన్నాయి. ఇందులో అందరూ ఉన్నారు కదా, చెట్టు, పుట్ట, ఆకులు, పువ్వులు, పక్షులు, దేవుళ్ళు అందరూ ఉన్నారు. కాబట్టి వీళ్ళందరికీ భాగస్వామ్యం అనేది ప్రకృతిలో ఉన్నది. పిల్లలకి ఈ రోజుల్లో ఈ బొమ్మల కొలువులు ఏంటో, సంక్రాంతి పండుగ ఏంటో, అసలు భోగి అంటే ఏంటో ఏమీ అర్థం తెలియకుండా ఉంది. కానీ ఇలా చెప్పినందువలన కొంతమంది అయినా చూసి అవేర్నెస్ వస్తుందనేది మాకు చాలా ఆనందంగా ఉంది. పెద్దవాళ్ళు వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. ఈ పిల్లలందరూ ఒక స్నేహంగా వాళ్ళకి నచ్చిన బొమ్మలు తెచ్చుకుని పెట్టుకుని ఒక కొలువులాగా అదొక సరదాగా చేసుకునేవాళ్ళు. వాళ్ళ మధ్య సఖ్యత పెరగడానికి, ఇంకా ఏమైనా చిన్న చిన్న పిల్లల మనసులో ఏమి ఉండదు కదా, అది చూసి పెద్దవాళ్ళలో కూడా ఉన్న కొన్ని వైషమ్యాలు కూడా ఈ పిల్లల యొక్క దీన్ని చూసి మారి వాడు కూడా సంతోషంగా కలిసిపోయేవాళ్ళు. ఆ సంక్రాంతికి అందరూ కలిసి ఇక్కడికి వచ్చాం. ఫస్ట్ టైం ఈ బొమ్మల కొలువు చూడటం ఆనందంగా అందరూ కలిసి వేరే స్టేట్ నుంచి ఇక్కడికి వచ్చి చక్కగా చేసుకుంటారు. నేను బెంగళూరులో జాబ్ చేస్తున్నాను. ఎంత వర్క్ ప్రెషర్లో ఉన్నా కూడా ఈ పండగ సంక్రాంతికి మాత్రం ఖచ్చితంగా వీలు చూసుకొని లీవ్ పెట్టుకొని ఈ ఫెస్టివల్కి వస్తాము. ఇక్కడ సాంబశివరావు అంకుల్ ప్రతిసారి ఈ బొమ్మల కొలువు, ఈ సంక్రాంతి సంబరాలు అనేవి నిర్వహిస్తారు. ఈసారి ఇంకా 3 days ఎక్స్ట్రా పెట్టుకొని లీవ్ ఇంకా ముందు వచ్చి అంకుల చేసే ఈ సంక్రాంతి సంబరాలని నేను చూస్తాకు వచ్చాను అనమాట.